వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఈ చిన్న శబ్దం వినగానే మీ చేతి కదిలిందా? ఇది అలవాటు కాదంటారా? మరి ఎందుకు మెదడు ముందే రెడీ అయిపోతుంది? మనం శబ్దాన్ని కాదు, దానికి వచ్చే ఆనందాన్ని వెతుక్కున్నాం. ఒక్క స్క్రోల్ 10 సెకండ్లు, ఇంకో స్క్రోల్ ఇంకో ఆనందం. నొప్పి లేదు, అరుపు లేదు, రక్తం లేదు. కానీ ప్రతి స్క్రోల్తో మీరు మీ సమయాన్ని ఒక చిన్న ముక్కలా వదులుకుంటున్నారు. ఇవి రంగులు కాదు, మీ దృష్టిని కట్టిపడేసే గుర్తులు. మీకు నచ్చాలని కాదు, మీరు ఆపకూడదనే. మీ మెదడు స్పందించేలా ఇవన్నీ ముందే ప్లాన్ చేశారు. ఇంత పెద్ద సమస్యకి ఒక్క చిన్న బటన్ సరిపోతుంది అని మీరు ఊహించగలరా? రంగులను తీసేయండి, ఫోన్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టండి. అప్పుడు మీ ఫోన్ కాదు, మీ అలవాటు బోరు కొడుతుంది. ఇదేదో టెక్నాలజీ మీద యుద్ధం కాదు, ఒకే ఒక ప్రశ్న: ఈ క్షణం ఎవరిది? ప్రతి స్క్రోల్తో మన మెదడులో ఒక రసాయనం విడుదలవుతుంది. దాని పేరు డోపమైన్. అదే ఆనందం, అదే అలవాటు, అదే బానిసత్వం. ఇది ప్రమాదకరం, ఎందుకంటే ఇది నొప్పి ఇవ్వదు, కానీ సమయం తీసుకోపోతుంది. ఈ ఫోన్లు యాదృచ్ఛికంగా ఇంత ఆకర్షణీయంగా లేవు. ప్రతి రంగు, ప్రతి ఐకాన్, ప్రతి నోటిఫికేషన్ మన మెదడును దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. మనకి ఫోన్ నచ్చదు, కానీ మన మెదడుకే నచ్చుతుంది. ఇంత పెద్ద సమస్యకి పరిష్కారం కూడా పెద్దదే అనుకుంటాం, కానీ కొన్నిసార్లు చిన్న మార్పు పెద్ద మలుపు. రంగులని తీసేయండి, ఫోన్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టండి. అప్పుడే అర్థమవుతుంది మన ఫోన్లో ఎంత బోర్ ఉందో. రంగులు పోయినప్పుడు ఆకర్షణ పోతుంది, ఆకర్షణ పోయినప్పుడు అలవాటు బలహీనపడుతుంది. ఫోన్ మెల్లగా మన జీవితంలో సరైన స్థానం తెలుసుకుంటుంది. మన పిల్లలు మన వైపు చూస్తున్నారు, కానీ మన కళ్ళు స్క్రీన్ వైపు చూస్తున్నాయి. ఇది టెక్నాలజీ మీద యుద్ధం కాదు, మన సమయాన్ని కాపాడుకునే ప్రయత్నం. ఈ మార్పు కష్టమేమీ కాదు, కొన్ని క్లిక్స్ అంతే. ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా గ్రే స్కేల్ ఒకేలా పనిచేస్తుంది. ఇది ఫోన్ని శిక్షించడానికి కాదు, మనల్ని రక్షించడానికి. మన జీవితాలు ఫుల్ కలర్లో ఉండాలి, కానీ ఫోన్ కొంచెం బోరింగ్గా ఉండాలి. రంగులు ఫోన్కి కాదు, జీవితానికి కావాలి. ఒక్క రీల్ 30 సెకండ్లు, ఇంకో రీల్ ఇంకో 30 సెకండ్లు. ఇలా చూస్తే ఏ మాత్రం పెద్దగా అనిపించదు, కానీ రోజు 2 గంటలు, నెలకి 60 గంటలు, సంవత్సరానికి దాదాపు 1 నెల జీవితం. మనకి తెలియకుండానే మనమే మన జీవితాన్ని స్కిప్ చేస్తున్నాం. మనందరికీ కొన్ని కలలుంటాయి. పుస్తకాలు చదవాలి, ఫిట్గా ఉండాలి, కొంచెమైనా టైం నాకు ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ టైం ఉండదు. టైం ఎక్కడికి పోతుంది? అదే మన చేతిలో ఉన్న స్క్రోల్లో. ఇది లేజీనెస్ కాదు, ఇది డిజిటల్ అలసట. ఎక్కువ స్క్రీన్ టైం నెమ్మదిగా మన మనసుని అలసటగా గురిచేస్తుంది. కారణం లేకుండా చిరాకు, అసహనం, దృష్టిలోపం ఇవి మన బలహీనతలు కావు. మన మెదడు ఎప్పుడూ స్టిమ్యులేషన్ కోరుకుంటూ అలసిపోయిన సంకేతాలు. మనకు విశ్రాంతి కావాలి, కానీ మనం రీల్ చూస్తున్నాం. గ్రే స్కేల్ అంటే టెక్నాలజీని ద్వేషించడం కాదు, ఇది ఒక చిన్న నియమం, ఒక మానసిక సరిహద్దు. ఫోన్ అంటుంది, ఇక నేను అంత ఎంటర్టైనింగ్ కాను, అవసరమైతే వాడుకో. అప్పుడే మనం మళ్ళీ మనసుతో నిర్ణయం తీసుకోవడం మొదలెడతాం. ఒక్కసారి ఫోన్ బోరింగ్ అయ్యాక జీవితం మెల్లగా ఆసక్తికరంగా మారుతుంది. మాటలు తిరిగి వస్తాయి, నిద్ర బాగుపడుతుంది, మనసుకు స్పేస్ దొరుకుతుంది. టెక్నాలజీ మన కోసం ఉండాలి, మనం టెక్నాలజీ కోసం కాదు. రంగులు ఫోన్లో కాదు, మన కళ్ళల్లో, మన జీవితంలో ఉండాలి. ఇప్పటి వరకు చెప్పింది ఒక సలహా కాదు, ఒక ఆహ్వానం, ఒక్క చిన్న మార్పు, ఒక పెద్ద జీవితం కోసం. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.